ఏం హియర్ అండి, ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏమి చేసేసు, త్వరగా రండి. వదినా, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ, మమ్మీ, ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభ అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతికిలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా ఆయన ఎలకల మంది పెట్టి చంపావంటారే. ఏవి ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు నోడు. డాడీ. మై డియర్ డాక్టర్ నిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1కి 10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. లీలావతి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి? నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి. వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుడిని తెస్తారట అయ్యగారు. పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో, తరాజులో చూస్తేస్తారా? నీ నవ్వులు సరే, రైలు ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వు రాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇంత లేట్? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉంటుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? సరే కానీ ఎవరో చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి, లాగింది మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. పైన కట్టాలి 500, 1000, 2000. ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏమిటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది, రైలు కదలదని. చైన్ లాగి మరి సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్య? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగలగొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్గా ఉండేవాడిని.